హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 2 రకాల పాయాలు చూపిస్తున్నానండి. పాయ అంటే ఏమీ లేదు, మేక కాళ్ళతో చేసుకునే సూపు. ఒకటేమో జలుబు జ్వరం వచ్చినప్పుడు లేదా చల్లగా ఉంది వాతావరణం తాగాలనుకున్నప్పుడు చేసుకునేది. ఇంకోటేమో అన్నం, చపాతీ, పరాటా, నాన్ రోటీ, కుల్చా వాటితో తినడానికి. ఇవి కాల్చిన మేక కాళ్ళండి. మనం అడిగితే కనుక షాప్ వాళ్ళే కాల్చిస్తారు. కాల్చడం మూలాన దాని మీద ఉన్న వెంట్రుకలు కాలిపోతాయి, కానీ కొన్నిసార్లు అక్కడక్కడ ఉండిపోతాయి. అవి మన ఒంటికి మంచిది కాదు. అవి కూడా పోవాలి శుభ్రంగా అంటే కనుక కొద్ది గోధుమ పిండి వేసి ముక్కలకి ఇలా బాగా రుద్దాలి. ఇలా రుద్దడం మూలాన ఎక్కడన్నా వెంట్రుకలు ఉంటే వచ్చేస్తాయి. ఇలా రుద్ది 15 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి వీటిని. చూడండి, ఇలా ఏదన్నా దాని వెంట్రుకలు ఉంటే వచ్చేస్తాయి. మీరు నీళ్లు గమనిస్తే చూడండి, అంత అక్కడక్కడ కొంచెం వెంట్రుకలు కనిపిస్తున్నాయి నల్ల నల్లగా. అలా పిండితో కడిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయలు, ఇలా ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసిన తర్వాత 3-4 సార్లు కడగాలండి, మనకు నీళ్లు క్లియర్గా వచ్చేంత వరకు. ఇలా ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసి కడగడం మూలాన ఒకటి నీసు వాసన పోతుంది, ఇంకోటి కాల్చిన వాసన కూడా వస్తుంది కదా, అది కూడా పోతుంది. ఇలా నీళ్లు క్లియర్గా అయిన తర్వాత కుక్కర్లో వేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి వీటిని. ఇలా ముక్కపై రుద్దితే దాని మీద వెంట్రుకలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఏదన్నా ఉంటే కనుక చేత్తో తీసేయండి, మ్యాక్సిమం ఉండవు, అయినా ఒకసారి చెక్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన ముక్కల్లో ఫ్రెష్గా నూరిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇలా మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 గ్లాసులు నీళ్లు పోయాలి. 1 స్టార్ అనీస్, 3-4 లవంగాలు, జాపత్రి, కొన్ని మిరియాలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, కొద్దిగా సాజీరా, కొద్దిగా జాజికాయ, కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని కబాబ్ చీనులు లేకపోతే తోక మిరియాలు అంటారు వీటిని, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచీ, 3-4 చిన్న ఇలాచీలు, కొద్దిగా సొంటి. ఇది కనుక మీరు అన్నం, పుల్కా, చపాతీ, నాను, కుల్చా, పరాటాల్లో తినాలనుకుంటే కొద్దిగా బియ్యం వేయండి, మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే, చిక్కదనం కోసం. ఇది ఇప్పుడు ఇందులో పెట్టి ముక్కలతో పాటు ఉడికించాలి. ఇలా ఉడికించడం మూలాన మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. నేను విడిగా గరం మసాలా పొడి వాడను. యాక్చువల్గా మసాలాలన్నీ ఒక సన్నటి క్లాత్లో వేసి మూట కట్టి ఇందులో వేసేస్తారు, అంటే పోట్లీ మసాలా అంటారు. నేను అలా చేయకుండా ఇలా ఫిల్టర్లో వేస్తూ ఉంటాను. లిడ్ పెట్టి లేతగా ఉంటే 5-6 విజిల్స్, ముదురుగా ఉంటే కనుక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికిన తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు ఇవి వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించాలి. కొద్దిగా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత, ఇది నేను సూప్ లాగా చేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. మీరు కనుక అన్నంలో కానీ చపాతీ, నాన్ రోటీ, పుల్కాలు అలా తినాలనుకుంటే మాత్రం కొంచెం మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఉడికిన కాళ్ళ ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఇలా నూనె తేలితే అయినట్టే. మనం నూనె ఎక్కువ పొయ్యకపోయినా నూనె తేలింది చూడండి, అంటే ఆ మటన్లో ఉన్న ఫ్యాట్ అన్నమాట ఇది. మీరు ఇది జలుబు జ్వరం వచ్చినప్పుడు సూప్ లాగా తాగాలనుకుంటే ఇలా తాగేసేయచ్చు. లేదు అన్నం చపాతీలో తినాలనుకుంటే బియ్యపిండి పోయాలి. దానికోసం కొద్దిగా బియ్యపిండి తీసుకొని నీళ్లు పోసి ఇలా ఉండలు లేకుండా కలపాలి. కలుపుకున్న బియ్యపిండిని ఉడుకుతున్న ముక్కల్లో వేయాలి. వేసిన తర్వాత ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇది బియ్యపిండితో చేసింది, ఇది బియ్యపిండి లేకుండా. మీరు గమనిస్తే మీకు తేడా తెలుస్తుంది. ఇదేమో పల్చగా ఉంటుంది, ఇదేమో కొంచెం చిక్కగా ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా క్రష్ చేసి సర్వ్ చేసేప్పుడు వేయాలి. ఈ పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలతో చాలా రుచిగా ఉంటుందండి వేడివేడిగా తాగితే. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.